మకర రాశి వారికి చూసుకున్నట్లయితే మీకు ఈ శుక్రుడు పంచమ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఏదైతే ఉందో ఈ పంచమ భావం అనేటువంటిది కళలకు సంబంధించినటువంటి భావం. కాబట్టి ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు అక్కడ ఉంటాడు శుక్రుడు. అలాగే కుజుడు కూడా మనకి మే 12వ తేదీ నుంచి ఒక 45 రోజుల పాటు కుజగ్రహ ప్రభావం ఉంటుంది. మరి ఈ రెండు గ్రహాలు తన స్వక్షేత్రాల్లోకి వెళ్తున్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి, దేశకాల పరిస్థితులు ఎటువంటి మార్పులు ఉంటాయి, సహజంగానే మీ యొక్క జన్మజాతకంలో శుక్రుడు ఏ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ పంచమ భావం ఉపాసనా స్థానం కూడా మీకు ఏదైనా ఒక దేవతా మంత్రాన్ని తీసుకొని ఉపాసన చేయడానికి ఇది సరైనటువంటి సమయము. మరియు సంతానం కోసం చేసే ప్రయత్నము, సంతానానికి ఉద్యోగం కోసం వాళ్ళని విదేశాలకు పంపించడము, విదేశాలకు వెళ్ళడం ద్వారా వాళ్ళకి కలిసి రావడము, ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటామండి సంతానం వీళ్ళకు విద్యకు అయిపోయింది కానీ ఇంకా వీళ్ళు సంపాదించట్లేదని కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అటువంటి విషయాల్లో మరికొంతమందికి వారి యొక్క పిల్లలు విదేశాలకు వెళ్ళి అక్కడేదో కంప్లీట్ చేస్తారు ఎడ్యుకేషన్, కానీ ఇంకా ఉద్యోగం రాదు. అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే అక్కడేమో 2 లక్షలు లక్షలు ఏందో వాళ్ళ జీవితం గడవదు. ఇక్కడ వీళ్ళని చూస్తే వీళ్ళ సంపాదనలో నేను చాలామందిని చూశాను. ఇక్కడ ఉండే ఆస్తులు అమ్మేసి ఆ డబ్బుల్ని ప్రతి నెల పంపిస్తూ అలాగ అయిపోయిన ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించేటప్పుడు ఉట్టి ఉద్యోగ యోగం ఉందా, లేకపోతే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో కేవలం చదువుకొని వచ్చే యోగం ఉందా చూడాలి. కేవలం చదువుకొని వచ్చే యోగం ఉన్నప్పుడు మీరు ఇంకా అక్కడ ఉద్యోగం చేసే ప్లానింగ్స్ పెట్టుకోకండి. ఏమవుతుందంటే ఇక్కడ ఈ రాంగ్ స్టెప్ పడడం వల్ల పాపం మీరు సంపాదించిందంతా కేవలం వాళ్ళు అక్కడ జీవించడానికి పెట్టేస్తారు డబ్బులు, అక్కడ సంపాదించుకోకపోగా. కాబట్టి ఇది చూసుకోవాలి. అయితే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితి ఎప్పుడైతే పంచమ స్థానంలో శుక్రుడు వస్తున్నాడో ఖచ్చితంగా మీ యొక్క సంతానానికి విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు సంపాదించుకోవడానికి అనుకూలమైనటువంటి స్థితినిస్తుంది. కాకపోతే ఈ 4వ భావంలో కుజుడు వస్తున్నందుకు కొద్దిగా ఈ గ్రహస్థితి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కొంచెం ఏదైనా గృహము వాహనం లాంటివి పొందుతారు కూడా, కాకపోతే ఏదైనా వివాదాస్పదమైనటువంటి వాహనాలు తీసుకోవడము ఇలాంటివి కొంచెం చూపిస్తున్నాయి. భూములు తీసుకోవడము, ఏదైనా గృహం కానీ స్థలం కానీ అమ్మడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇక ఈ ప్రకృతి పరంగా కూడా ఏంటంటే విపరీతమైన ఎండలు, విపరీతమైన వర్షాలు కూడా ఉంటాయి కుజ శుక్రుల యొక్క ప్రభావం మూలంగా. అయితే ఎవరికైనా పర్సనల్ చార్ట్లో శుక్రగ్రహం చాలా ప్రాధాన్యత వహిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడు, ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మనం చూడండి, ధనం వల్ల సంతోషం రాకపోవచ్చు, కానీ ధనం వల్ల గౌరవం వస్తూ ఉంటుంది ప్రపంచంలో. ఎందుకంటే జగత్తు మొత్తం ధనం మూలంగానే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధర్మబద్ధంగా ధనం సంపాదించమని శాస్త్రం చెప్పింది. కాకపోతే ఈ ధనానికి కారకుడైనటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో, ఈ శుక్రుడు ప్రధానంగా మీకు రాశిలో ఉంటే ఏంటి, 12 భావాల్లో ఉంటే ఏమిటి అనేది చూసుకునే ముందు అసలు మీది లగ్నం ఏమిటి అనేటువంటిది తెలుసుకోగలగాలి. అంటే మీది గురువర్గ లగ్నమా, శనివర్గ లగ్నమా? గురువర్గ లగ్నాలు అంటే ఏమిటి అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము. ఇవి గురువర్గ లగ్నాలుగా చెప్పబడతాయి. మరి శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలు. ఇక్కడ ఈ గురువర్గ లగ్నాలకు శుక్రుడు పాపి అవుతాడు, శనివర్గ లగ్నానికి శుభుడు అవుతాడు. అయితే ఈ శనివర్గ లగ్నాలకు మాత్రమే మరి ధనం సంపాదిస్తారా శుక్రుడు శుభుడు అవుతున్నందుకు? గురువర్గ లగ్నాలకు సంపాదించడం అంటే అలా ఏమి ఉండదు. ఎందుకంటే తన సహజంగా సెకండ్ లార్డ్, 2వ అధిపతి బాగుంటే ఎవరికైనా ధనం బాగుంటుంది.
రెండవ అధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి. అయితే ఇక్కడ గురువర్గ లగ్నాలకి శుక్రుడు వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే స్త్రీ మూలకంగా, ధనం మూలకంగా, కంఫర్ట్స్ మూలంగా, వాహనాల మూలంగా ఇస్తూ ఉంటాడు. అయితే మరలా ఆ శుక్రుడు కనుక కొంత శుభగ్రహాలతో చూడబడ్డ, అంటే అది ఏ రాశుల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, ఏ ఏ యొక్క రాశిలో ఉంటూ ఇంకో గ్రహం ఏ రాశిలో ఉండే గ్రహంతో చూడబడుతుంది అనే దాన్ని బట్టి అది శుభుడైనా పాపైనా సరే ఆ యొక్క తత్వాలు మారిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం, మీకు ఉదాహరణకి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా అది గురువర్గ లగ్నం అయితేనేమో కొన్ని ఎక్కువ అధిక కంఫర్ట్స్ వల్ల వాళ్ళ దేహం పాడవుతూ ఉంటుంది. అదే కనుక శుక్రుడు మంచివాడు అనుకోండి, మీ లగ్నానికి లగ్జరీ లైఫ్ ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, లగ్జరీ వల్ల పాడవడము ఉంటుంది, అంటే ఎప్పుడు సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు, ఎప్పుడు కూర్చొనే ఉంటున్నాడు అనుకోండి, ప్రాబ్లం కదా. అలా కాకుండా కొంచెం ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ దేహానికి మంచి చేస్తాడు శుక్రుడు కనుక శుభుడైతే. అయితే శుక్రుడు ఎప్పుడైనా సరే ధనస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా శుక్రుడు ధనస్థానాల్లో ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే శుభుడైతే మరింత చక్కగా ధనయోగాన్ని పెంచుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏ ఆధిపత్యం కలిగి ఉండి ఆ ధనస్థానంలో ఉన్నాడో వాటి మూలంగా, అంటే 4వ అధిపతి శుభత్వం వచ్చి 2లో ఉంటే క్రియేటివ్ మూలంగా, లేకపోతే రియల్ ఎస్టేట్ మూలంగా, కన్స్ట్రక్షన్స్ మూలంగా, వాహన సంబంధంగా మీకు ధనయోగాన్ని అనేటువంటిది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇక 3వ భావంలో శుక్రుడు ఉన్నాడు, ఉదాహరణకి పాప అయితేనేమో కొంతమంది స్త్రీల పరిచయాల వల్ల ఇబ్బంది వస్తుంది, శుభుడైతే వాళ్ళ వల్లనే కొంత సహకారం ఉంటుంది, సహోదరులతో కొంతవరకు. శుభుడైతేనేమో ప్రేమానురాగాలు ఉంటాయి. పాప అయ్యాడు అనుకోండి, కొంతమంది చూడండి సొంత చెల్లెలే, సొంత అక్కే, లేకపోతే తెలిసిన వాళ్ళే స్త్రీ ఇబ్బంది పెట్టింది, మోసం చేశారంటూ ఉంటారు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. 4వ భావంలో కనుక శుక్రుడు మీకు బాగుంటే ఖచ్చితంగా గృహయోగము, వాహన యోగం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అది శుభుడై బాగుంటే. పాడైతే వీళ్ళ పేర్ల మీద, అంటే శుక్రుడు కేతువు కలిసి ఉంటాడు, అలాంటప్పుడు వీళ్ళ యొక్క పేర్ల మీదే తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అప్పుడు ఏంటంటే శుభుడైతేనేమో వాళ్ళ సంతానానికి ముఖ్యంగా ఏంటంటే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇష్టపడి సంబంధాలు రావడము, లేదా పంచమంలో ఉన్నప్పుడు సంతానానికి కళల మీద ఇంట్రెస్ట్ కలగడం జరుగుతుంటుంది. అదే పంచమంలో పాడై ఉన్నాడు అనుకోండి శుక్రుడు, ఉదాహరణకి మీకు, అప్పుడు కొంతమంది చూడండి సంతానం ఏదో సినిమా ఫీల్డ్ అనో లేకపోతే ఇంకేదో కళలు అని అక్కడ వ్యసనాలు పాడైపోతూ ఉంటారు, అటువంటివి కలుగుతూ ఉంటాయి. అది ఇక ఇక్కడ ఏంటంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది, శుక్రుడు శుభుడా పాప అయితే మరింత పాడైపోయి ఉన్నాడా, శుభుడైనా సరే శుభత్వాన్ని ఇచ్చే దాంట్లో లేకుండా ఎక్కువ పాడైపోయాడా, బాగున్నాడా అనేది ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఈ శుక్రుడు 6లో ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా శుక్రుడు 6లో ఉన్నా 11లో ఉన్నా ముఖ్యంగా వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. కాబట్టి వివాహ సంబంధించినటువంటి అంశంలో ఎక్కువ ఇబ్బందినిస్తూ ఉంటాడు. అలాగే మనకి కామన్గా ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటే ప్రేమ వివాహం అనుకుంటాం, కానీ ప్రతిసారి ప్రేమ వివాహం వాళ్ళని రూల్ లేదు. పాప అయితే ప్రేమ మూలంగానే ఇబ్బంది పడతాడు వివాహం చేసుకుందాం అని. కొంతమంది చూడండి ప్రేమించానండి కానీ దాని తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఉంటారు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి శుభుడయ్యాడు అనుకోండి, పార్ట్నర్స్ వచ్చినప్పటి నుంచి బాగుంటుంది, జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. అష్టమంలో ఉంటే శుభుడైతేనేమో తాతగారి ప్రాపర్టీస్ బాగా కలిసి వస్తాయి, పాప అయితేనేమో తాతగారి ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీళ్ళు ఒక్కోసారి పాడైపోతూ ఉంటారు కూడా. అలాగే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఒకవేళ పాప అయితే కనుక. అష్టమాధిపతి పాప చతుర్థంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే భాగ్యంలో ఉంటే తండ్రికి కళా సంబంధించినటువంటి భాగ్యం, అంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలు ఇస్తాడు బాగుంటే. పాడైతే
తండ్రి వ్యసనాలు పాడవడం కూడా జరుగుతూ ఉంటుంది. దశమంలో శుక్రుడు ఉంటే బ్యాంకింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగాలు పాడైనట్లయితే ఆ ఫ్యాషన్ రంగాలకు వెళ్ళడం ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది. బ్యాంకింగ్లోనే తిరుగుతూ ఉంటాడు కానీ జాబ్ రాదు. ఇక్కడ ఏంటంటే మీరు దేంట్లో ఎక్కువగా తిరుగుతూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే లాభస్థాన శుక్రుడు ఇందాక మనం చెప్పుకున్నాం, వివాహ జీవితం, వివాహ సంబంధించిన విషయాలకు మంచిది కాదు అని. అలాగే మరొక విషయం ఏంటంటే 12వ స్థాన శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు, అంటే కంఫర్ట్ లైఫ్ని ఇస్తాడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడు కూడా 11 కంటే 12 చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక ఈ యొక్క విషయంలో శుక్రుడు కనుక పాడైనట్లయితే ఎవరైనా సరే అమ్మవారి ఆరాధన చేయడము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.